రాజకీయాల్లో ఫెయిల్ అయినా ఆయన వెండితెర మీద మాత్రం తిరుగులేని మెగాస్టార్. ప్రస్తుతం పాలిటిక్స్కు ఆయన దూరంగా ఉన్నా పాలిటిక్స్ మాత్రం ఆయన్ను వదలడం లేదు. తాజాగా ప్రధాని మోడీతో కనిపించి పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ అయ్యారు చిరంజీవి. ఆ వీడియోస్లో గమనిస్తే మోడీ చిరంజీవికి చాలా ప్రాధాన్యత ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. దీంతో చిరు కాషాయం కండువా కప్పుకోబోతున్నారా, ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారా అనే విశ్లేషణలు మొదలైపోయాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరు అప్పటి ఎన్నికల్లో 18 సీట్లు కైవసం చేసుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన అయ్యాక అటు కేంద్రంలో ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు చిరంజీవి. అప్పుడప్పుడు తన తమ్ముడు పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించినా జనసేనలో జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఆకర్షితులవుతున్నారు అనే వార్తలొచ్చినప్పటికీ అవేవీ నిజం కాలేదు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారు అని. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ గెలుపులో బీజేపీ, పవన్ ఇద్దరూ కీ రోల్ ప్లే చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఏపీ పాలిటిక్స్లో చక్రం తిప్పుతున్నారు. పైగా బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఎప్పటికైనా జనసేన, బీజేపీ కలిసిపోయి ఏపీలో రాజ్యం మేలాలని ప్లాన్ చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బలం, ఆయన వర్గబలం మద్దతు కూడగట్టుకున్న బీజేపీ ఇప్పుడు మెగాస్టార్కు గ్యాలం వేస్తోంది. ఈ నేపథ్యంలో చిరంజీవిని రాజ్యసభకు పంపడం ద్వారా అటు ఏపీలో ఇటు తెలంగాణలో మరింత మైలేజీని అందుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు టాక్. చిరు గనక బీజేపీలో జాయిన్ అయితే అది ఆ పార్టీకి అతిపెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే కోట్ల మంది చిరు అభిమానులు, ఒక వర్గం ప్రజలు బీజేపీకి సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీ చిరంజీవికి ఇచ్చిన ఇంపార్టెన్స్పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ వేడుకలకు చాలా మంది ప్రముఖులు హాజరైనా అందరిలో ఒకటిలా కాకుండా చిరుకు ప్రత్యేక గౌరవం దక్కడం హాట్ టాపిక్ అయింది. చిరంజీవిని చూడగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించి హగ్ చేసుకోవడం, తర్వాత జ్యోతి వెలిగించే విషయంలోనూ చిరుకు ప్రాధాన్యమివ్వడం చిరు సేవలను వాడుకోవడానికి పునాదిగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకుముందు కూడా చిరుకి ప్రధాని ఇలాంటి గౌరవాన్నిచ్చారు. గతేడాది జూన్లో కూటమి సర్కార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని చిరుతో ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదు పవన్, చిరు చేతులు పైకెత్తి వారితో కలిసి ప్రజలకు అభివాదం చేశారు ప్రధాని. అప్పట్లో ఆ సీన్ హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు స్వయంగా ప్రధానినే చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేశారనే వార్తలు బయటకొస్తున్నాయి. అయితే చిరు నుండి ఇంకా ఏ కన్ఫర్మేషన్ రాలేదని టాక్. ఇప్పటికే తన తమ్ముడు బీజేపీ భావజాలాన్ని భుజాలకెత్తుకుని నడుస్తుండగా అన్నయ్య చిరు కూడా బీజేపీకి దగ్గరవుతారా? ఒకవేళ బీజేపీ వైపు అడుగులు వేస్తే ఎలాంటి పదవులు దక్కుతాయి? ఇద్దరు మెగా బ్రదర్స్ ఏపీ పాలిటిక్స్లో ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారా అన్నది అత్యంత ఆసక్తి రేపుతోంది.